జగన్ తరపున వెంకటరెడ్డి అనేటువంటి అధికారి ఇసుక వ్యవహారం అంతా నడిపించారు. ఇది గత కొన్ని రోజుల నుండి పత్రికల్లో వస్తున్నట్టు. నిజమా కాదా? ఖచ్చితంగా నిజమే. బేసిక్గా జగన్ హయాంలో జరిగింది ఏంటంటే జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థ పేరుతో ఇసుక తీసుకున్నారు. దాంట్లో జగన్కి డబ్బులు వస్తాయా? నిరూపించేయచ్చు. ఇప్పుడు 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. ఆ పైన ఎంత తిన్నాడు జగన్ అన్నటువంటిది ప్రజలకు చూపించి లోపలేసేయచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు ఫ్రీ అన్నటువంటి పేరుతో డబ్బులు వెళ్తున్నాయి. దీంట్లో ఎవరికి వెళ్తున్నాయి ఈ డబ్బులు? రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయా? ఇప్పుడు ఒక 450 రూపాయలు టన్ను పెట్టినటువంటి సందర్భంలో జరిగింది ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇక్కడైతే ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి పారదర్శకత ఉంది. జగన్ దగ్గర అప్పుడు వాళ్ళు ఆన్లైనే జేపీ వెంచర్స్. అది కాకుండా ఎంత తవ్వుకున్నారు? ఎవ్వరు అధికారంలో ఉన్నా తమకు తోచింది తవ్వుకుంటారు. ఇప్పుడైనా అందేటటువంటి రేట్ ఒకటి అంటే ప్రభుత్వం 10 లారీలు అయితే 4 లారీలు లెక్క చూపెడతారు, 6 లారీలు నొక్కేస్తారు. అది తప్పు అనకుండా ఎట్టుంటాం? ఎవరు చేసినా తప్పే. ప్రస్తుతం జగన్ హయాంలో ఇప్పుడు బయటపడ్డటువంటి కొత్త కుంభకోణం ఏంటంటే చివరిలో దాని టర్మ్ అయిపోయాక కూడా వెంకటరెడ్డి అనేటువంటి అధికారి మామూలుగా అయితే కనుక ఒక సంస్థకి సంబంధించినంత వరకు దానికంటే ఒక సంస్థ కాంట్రాక్ట్ చేస్తుంది. ఆ కాంట్రాక్ట్ చేసేటువంటి సంస్థది టర్మ్ పూర్తయిపోతే అది ఎక్స్టెండ్ చేయాల్సింది ఒక జీవో ద్వారా. కానీ జీవో కాకుండా వెంకటరెడ్డి అనే అధికారి పర్మిషన్ ఇచ్చేశారు అన్నటువంటిది ఇప్పుడు పత్రికలు తేల్చినాయి. వెంకటరెడ్డి జీవో ఇస్తే చట్టబద్ధం. జీవో కాకుండా విడిగా ఒక మెమో లాంటిది ఇచ్చి ఆర్డర్ ఇచ్చేస్తే ఖచ్చితంగా నేరం. అప్పుడు వెంకటరెడ్డి అరెస్ట్ చేయొచ్చు. ఏం చేస్తారు? ఏం తేలుతుంది? ఇప్పుడు చూడాల్సి ఉంది.